Hello, welcome to Happy Spark Tales. ఇస్సాకు వృద్ధుడై చూపు కోల్పోయినప్పుడు తన కుమారుడైన ఏశావును పిలిచెను. నీవు వేటకు వెళ్లి నాకు ఇష్టమైన మాంసవంటకము సిద్ధం చేసి తినిపించుము. తరువాత నేను నీకు ఆశీర్వాదమిచ్చెదను అని చెప్పెను. ఇది విని రిబ్కా యాకోబును పిలిచి 2 మేక పిల్లలను తీసి మాంసవంటకము చేసి అతనిని ఇస్సాకు దగ్గరకు పంపెను. యాకోబు ఏశావు వేషధారణలో వచ్చి వంటకమును ఇచ్చెను. ఇస్సాకు స్వరము యాకోబుదే కాని చేతులు ఏశావుది అని అనుమానించెను. అయినా అతనికి ఆశీర్వాదమిచ్చెను. తరువాత వచ్చిన ఏశావు వాస్తవం తెలిసి విలపించెను. తండ్రి, నాకు కూడా ఒక ఆశీర్వాదమివ్వండి. ఇస్సాకు బాధతో ఇలా ఆశీర్వదించాడు. నీ నివాసము భూమి ఫలములను అందించని ప్రదేశమయుండును. నీవు కత్తితో జీవించుదువు. నీవు నీ తమ్ముడికి సేవ చేయుదువు. ఇది విని ఏశావు మరింతగా బాధపడెను. కోపంతో అతడు తన తమ్ముడైన యాకోబును చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇది తెలుసుకున్న రిబ్కా యాకోబును తన సోదరుడు లాబాను వద్దకు పారిపోమని పంపెను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.